మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కనకరాజు గారిని నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా కుటుంబ పెద్ద మా అన్నగారు కొండ కోటేశ్వర గారిని కూడా నమస్కారాలు తెలుపుకుంటూ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న నా బాల్య మిత్రుడు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఆకుల వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు మా ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి చేసిన పిఎంసిసి అండ్ ఎంపీ అంతర్జాతీయ లైన్ కన్వెన్షన్ కన్వీనర్ పిఎంజిఎఫ్ లైన్ కృష్ణరాజు గారికి, లైన్స్ జిల్లా 2వ వైస్ గవర్నర్ లైన్ ఆర్బిఎస్ సూర్యనారాయణ రాజు గారికి, రీజన్ చైర్పర్సన్ లైన్ బివి కృష్ణరాజు గారికి, జోన్ చైర్మన్ ఎంజిఎఫ్ లైన్ నడింపల్లి మహేష్ కుమార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన లైన్స్ మిత్రులకు, లైన్స్ పెద్దలకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా 83-85 అలనాటి రియో మిత్రులకు, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు, చైతన్య భారతీయ సభ్యులకు, ఫ్రెండ్స్ ఫోరం సభ్యులకు, సప్తస్వర సభ్యులకు, నాతో చదువుకున్న 1977 10వ తరగతి బాల్య మిత్రులందరికీ పేరు పేరున వందనాలు. పెద్దలకి పాదాభివందనాలు. అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు. రాంబాబు చేసే పనిలో నాణ్యత ఉంటుంది అని మీరు అందరూ అనుకుంటారు. 100% నిజం చేయడానికి శ్రమిస్తాను. మీ అందరూ సహకరిస్తే నేను అనుకోనిది కూడా అందరం కలిసి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేద్దామని మనవి చేస్తున్నాను. మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయనని మరికపల్లి జిల్లాలోనే ఉత్తమ కలుపుగా తీర్చిదిద్దుతా పెద్దలు, పట్టణ ప్రముఖులు, దానశీలి శ్రీ గాదిరాజు సుబ్బరాజు గారు రతన్కాలా నగర్ వీధిలో మనకి 13 సెంట్లు సహాయం ఇచ్చారు. ఆ స్థలం శంకుస్థాపన ఆలయంలోనే జరుగుతుందని, అందులో మా కమ్యూనిటీ హాల్ ఒకటి కడతామని, నిమిత్తం దాంట్లో ఐవిషన్ డయాబెటిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని, అందుకు ఇంటర్నేషనల్ నాయకులు ఏపీ సింగ్ గారు, విజయ కుమార్ రాజు గారు మాకు అండగా ఉంటారని, ఈ స్థలానికి ఇంత శ్రమించి తెప్పించడానికి కారకులైన ఎంజేఎఫ్ సిఎస్ కృష్ణరాజు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినూత్నమైన ఒక క్లబ్ని మేము స్థాపిస్తున్నాం. అది ఫెమినా లైన్స్ క్లబ్, ఓన్లీ మహిళలే. అది ప్యారిస్ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నడుగట్టుకుని మా జోన్ చైర్మన్ మహేష్ కుమార్ గారు, అలాగే మా లైన్ గోపిశెట్టి మురళీకృష్ణ గారు ఈ క్లబ్ గురించి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి సహకారాన్ని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.